హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి హోమ్ క్రియేషన్స్. ఈరోజైతే చాలా చల్లగా ఉంది కదా, అరటికాయ బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తున్నాను చూడండి. ఏమీ లేదండి, శనగపిండిలో సాల్ట్, కారం, చిటికెడు వాము, చిటికెడు బేకింగ్ సోడా, బియ్యం పిండి 3 స్పూన్స్ వేసుకుని తగినంత వాటర్ వేసుకుని చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. కలుపుకొని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ థిక్గా కాకుండా సమానంగా కలుపుకోవాలండి. మీకు తెలుసు కదా, ఎన్ని పడితే అన్ని మళ్ళీ కొంచెంగా పట్టిన వాటర్ వేసుకుని అలా కలుపుకోవాలి. కలుపుకుని వీటిని అరటికాయలని చక్కగా చెక్కుకొని పల్చగా చక్రాల్లాగా కోసుకుని అందులో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటామేనండి. అలాగే ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. నేనైతే చిన్నదే పెట్టానండి, చిన్న బాండి పెట్టాను కాబట్టి నాకైతే 4 పడుతున్నాయండి. 4, 5 పడతాయి అంతే. అలా వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని తీసేసుకోవడమే. చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలాంటివి తినాలనిపిస్తుంది కదండి, అందుకే వేసాను. చూడండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకుని ఇంకా మనకి ఉన్నాయి కదండి కోసుకున్నవి అరటికాయ ముక్కలు, మళ్ళీ అలాగే వేసేసుకుందాం. వేసుకుని అవి కూడా అంతేనండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చక్కగా ఆనియన్స్ కోసుకుని నిమ్మకాయతోటి సర్వ్ చేసుకుంటే చక్కగా వేడివేడిగా అరటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయండి. మా బాబుకి అయితే చాలా ఇష్టమండి. ఆనియన్స్ కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అంతేనండి, ఇవి కూడా అదే విధంగా తీసేసుకోవడం. చక్కగా రెడీ అయిపోతాయి చూడండి. ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. బాయ్ అండి.